హాయ్ ఎవ్రీవన్ బాగున్నారు ఫ్రెండ్స్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొంతమంది కామెంట్లు అయితే నాకు పెడుతూ ఉన్నారనమాట. అక్క ప్రతిరోజు వీడియో పెడుతున్నావు కదా, ఎందుకు మేము బాగున్నాం మీరు బాగున్నారు అని అడుగుతున్నారు అని అంటున్నారనమాట. మరి నా వీడియోని మీరు షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మరి మీ కుశలాలు నేను తెలుసుకోపోతే ఎలాగా, మరి అందుకోసమని ప్రతిరోజు మీ కుశలం అయితే నేను కనుక్కుంటూ ఉన్నాను అనమాట. ఓకే, ఇంకా మార్నింగ్ అయితే లేచాను. ఇంకా మార్నింగ్ మనం చేసుకునే పని ఏముంటుంది. సో ఫస్ట్ అయితే బయట తుడిచేసాను, వాకిలు తుడిచేసాను. ఇంకా మనం కళ్ళాపు కొట్టనక్కర్లేదనమాట, ఎందుకంటే ఈ వర్షానికి మొత్తం రబ్బు అయిపోయిందనమాట. సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా లోపలికి వచ్చి ఇంకా చూసారు కదా, ఇవాళ చాలా స్పెషల్ ఉండేనండి. ఈ స్పెషల్ వంటకం కూడా నేను ఒక వీడియోలో అయితే పెడతానమాట. సో తప్పకుండా వాచ్ చేయండి. చూసారు కదా కర్రీ, ఇదన్నమాట సస్పెన్స్ అనమాట, ఎందుకంటే నేనైతే వీడియో పెడతాను, అందులోనే చూడండి. కానీ సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇంక పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. నేను లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళకి టిఫిన్ ఏంటో అనుకుంటున్నారా, ప్రతిరోజు దోశేనమాట, ఎందుకంటే మా పిల్లలకి దోశ అంటే ఇష్టం అనమాట. కాబట్టి ఎప్పుడైనా దోశ, లేదంటే అట్టు, లేదంటే ఇంకా గారెలు. అంతేకాని ఇడ్లీ మాత్రం అసలు ఇష్టపడరు అనమాట, ఎందుకంటే నాకు కూడా ఇష్టం లేదులేండి ఇడ్లీ తినడం. కాబట్టి ఈ కర్రీ అయితే నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా వదిన గారు ఉండేవారు అనమాట, ఇప్పుడైతే నేను ఉండాను. ఓకే, చూసారు కదండి. ఇంకా పల్లీలు అయితే చట్నీ పెడుతూ ఉన్నాను అనమాట. దోశలోకి మరి చట్నీ కావాలి కదండి, లేదంటే ఇంకా తినబుద్ధి అవుతుంది కదా. ఓకే, ఇంక మా పిల్లలు నన్ను పక్కన పెట్టేసి వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు మా బుడ్డదే, నేను రానని చెప్పి మారం పెడుతూ ఉందనమాట. అలా కుదరదన్నాను. ఓకే, కూర్చొని అయితే ఏడుస్తుంది అనమాట. ఇంక ఇలాగ పెడుతూ ఉంటారు, ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుందన్నమాట. నేనైతే సంకలు వేసుకుని వెళ్ళిపోతాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇంక చట్నీ పడుతూ ఉన్నాను అనమాట. ఇంక ఈ చట్నీ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే రిబ్బన్లు పెట్టి జడేసేసామనుకోండి, మా చిన్నమ్మాయికి అయితే ఇంకా చున్నీ కూడా పెట్టాలన్నమాట. తనకైతే పెట్టుకోవడం రాదు. నీకు వద్దే డ్రెస్ బాబు అని అంటే అస్సలు విందనమాట. ఫ్రాక్ వేసుకోమంటే వేసుకోవట్లేదు, ఇంకా డ్రెస్సే కావాలంటది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, నన్ను పక్కన పెట్టేసి ఇంక వాళ్ళే లంచ్లు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే నేను పెడితే ఎక్కువ పెడతానని వాళ్ళే పెట్టేసుకుంటున్నారు అనమాట. మా రెండో అమ్మాయి, మా మూడో అమ్మాయి. ఇంకా మనం చెప్తే ఏది వినరు కదా. సో కాకపోతే వాళ్ళు పెట్టుకొని అటు పక్కకి వెళ్ళాక మనం చేయాల్సింది ఏం చేసేస్తాను అనమాట. కొంచెం అయితే ఎక్కువ వేసేస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు చదివే పిల్లలు కొంచెం తినాలి కదండి. కాబట్టి అయితే నేను అలా చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, దోశ అయితే వేస్తున్నాను. సో చూసారు కదా, ఈ దోశ మన భూమిలాగైతే గుండ్రంగా వచ్చిందనమాట. నేనేంటో తెలియదు కానండి, చపాతీలు కానీ దోశలు కానీ గుండ్రంగా వేస్తానమాట. సో మా హస్బెండ్ అంటూ ఉంటారు. ఓకే, మా మూడోది చూసారా, ఈ పక్కకు వచ్చి చున్నీతో అయితే కుస్తీ పడుతూ ఉందనమాట. వద్దంటే మాట ఏందనమాట. మా అమ్మాయి చాలా జోవియల్గా ఉంటుంది. ఓకే, ఇంక పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు బాయ్ మాత్రం చెప్పకుండా అయితే వెళ్ళారనమాట. మా ముగ్గురు పిల్లలు కోపగించుకున్నా సరే వెనక్కి తిరిగి బాయ్ చెప్పేసి అయితే వెళ్తారనమాట. ఓకే, నా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. మా పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఒక కాఫీ అయితే పెట్టేసుకుని ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని తాగదాం అనుకుంటే ఎక్కడ బస్సు వచ్చేస్తాను, మళ్ళీ కంగారు అనమాట. మళ్ళీ బట్టలు ఉతకాలి నేను. ఓకేనండి, ఇంకా కిచెన్ అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఉన్నటువంటి అంట్లు కూడా కడిగేసాను అనమాట. షింక్ కూడా నీట్గా చేసేసాను. చూసారు కదా, మా బుడ్డదానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను. ఇంక పాలు అయితే మరిగిపోతూ ఉన్నాయి, చల్లారితే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతానండి. ఓకే, చూస్తున్నారు కదా, మీలో ఎంతమందికి కాఫీ తాగడం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను మార్నింగ్, ఈవినింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ కూడా తాగుతాను అనమాట. తాగకుండా వెళ్ళాను ఇంకా నాకు అదే బుర్రలైతే తిరుగుతూ ఉంటుంది అనమాట, తాగాలని. ఓకేనండి, బట్టలు అయితే ఉతికేసాను. చూసారు కదా, ఇంక జాడిచ్చాలన్నమాట. ఇవి నిజంగానండి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నమాట నేను, లేదంటే బట్టలు అయితే ఉతకలేకపోతున్నాను అనమాట. కంగారు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఈలోగా ఎక్కడ గుండాగిపోద్ది అనిపిస్తుంది కూడా అనమాట కొన్నిసార్లు. సో ఇవాళైతే వెదర్ బాగానే ఉంది, కానీ కొంచెం చలిచలిగా అయితే ఉందన్నమాట, ఎందుకంటే మబ్బులుగానే ఉంది. అందులోనూ మా ఇంటి చుట్టూరు వర్షం కదా, వరద నీరు అయితే నిండిపోయింది అనమాట. ఆ చల్లగాలికి చూసారు కదండి, మా ఇంటి ముందరేనమాట ఇదంతా వరద నీరే. మొత్తం స్కూల్ ఏంటి, అంగన్వాడీ ఏంటి, మొత్తం అంతా ముంచేసింది అనమాట. చూస్తున్నారా, కనుచూపు మేర వాటర్ అయితే ఉందనమాట. ఇంకా పాములు, పొలాల్లో ఉన్న పాములన్నీ ఇంకా మా ఇళ్ళ మీద దాడి చేస్తాయి అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. మా బుడ్డదైతే కొట్టుగడికి వెళ్ళి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చేసుకుందనమాట. ఒకసారి చెప్తే వినపడదు దీనికి. సో 2-3 సార్లు చెప్పాలన్నమాట. ఒకటి తెచ్చుకుంది, 2 తెమ్మంటే మళ్ళీ ఇంకోటి తీసుకొస్తుంది అనమాట. చూసారు కదా, చల్లగా గాలి అయితే ఎంత బాగా తోలుతుందో. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, మొత్తానికి కింద మీద పడి పైన అంతా చేసేసి అయితే ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడైతే మా బుడ్డది చాలా అల్లరి చేసేస్తుంది అనమాట. మా బుడ్డది అలాగే మా ఇంటి పక్క పిల్లలు కూడా ఉన్నారు. సో మా చెల్లి పిల్లలు అనమాట వీళ్ళు. ఇంక వీళ్ళందరూ కూడా సో కలిసి ఉంటారనమాట. ఈయనైతే మా చిన్నమామ గారు మన వీడియోలో పెట్టాను కదండి, వాళ్ళు చూస్తున్నారనమాట చేపలు పడతాకి. కానీ అసలు నిజంగా చాలా చమత్కారంగా ఉంటాడనమాట. ఇక్కడ చూసారా, ఇంక వీళ్ళు కూడా మా పిల్లలే అనమాట. స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నారు, బాగున్నారు మీ యూనిఫామ్స్ ఉంటే నవ్వుకుంటున్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంక మా వరద కదా, ఇంక ఇదంతా మా పిల్లలు అయితే ఏదో వేడుకు చూసినట్టు చూస్తున్నారనమాట ఇక్కడ. కాకపోతే నేను మాత్రం వెనక నుంచి తోలేస్తున్నాను పద అని. ఓకే, ఇంక బండి మీద వచ్చే వాళ్ళతో కూడా మా పిల్లలు అయితే ఓమైన ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేసింది ఇంకా అదంతా చెప్పుకుంటూ ఉన్నారు. చూసారా, మా మూడోది నిజంగా ఇంకా ఆడ అన్నయ్య అవుతాడు అనమాట. వాడినైతే కొట్టేసి వచ్చేస్తుంది, ఇంక ఎవరున్నా సరే కొట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఉంటుంది మా మూడో అమ్మాయి. ఓకేనండి, ఇంకా అయితే వరద అయితే ఇలా ఉందన్నమాట పరిస్థితి.
ఇంక మా ఊరంతా ఇలాగే ఉందనమాట. సో, చుట్టూరు అవే. కాకపోతే రోడ్డు ఇంకా అక్కడైతే మాత్రం కొద్దిగా ఖాళీ అయితే ఉందనమాట. కంగారు పడకండి, వెళ్ళే దారిలో అయితే వాటర్ ఉన్నాయన్నమాట. ఇదైతే మేము వెళ్ళే చర్చ్ అండి. సో, చూసారు కదా, మా పెళ్ళయ్యాక ఇక్కడే ఫస్ట్ నేను చర్చ్‌కి వెళ్ళానంటే ఇక్కడేనమాట. సో, అంతకుముందు నేను హిందూలేండి. సో, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను క్రిస్టియన్ అనమాట. ఎందుకంటే బా హస్బెండ్ సో, ఒక ఒక దేవుడిని, నేను ఒక దేవుడిని అంటే బాగోదని చెప్పి నేనే, అంటే మా హస్బెండ్ కండిషన్ పెట్టలేదు. నేనే రియలైజ్ అయితే ఇంకా మా హస్బెండ్ తట్టే ఉన్నాననమాట. ఇంకా అది ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ, సో ప్లీజ్ కమెంట్ పెట్టండి. సో అలా మంచిదో కాదో, నాకైతే మంచిదేనండి. చూసారా, ఊరంతా చుట్టాలన్నమాట. మా మూడో అమ్మాయికి మొత్తం అందరిని పలకరించుకుంటూ వెళ్ళిపోద్దండి. సో ఈ రోజుల్లో ఇలాగే ఉండాలన్నమాట. ఓకే, కొంతమంది ఉంటారు ముచ్చుగా ఉంటారనమాట. సో ఎవరితో కొన్ని పలకరు, బట్ మా అమ్మాయి అలా కాదు, ఇంకా అందరిని పలకరించుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఊరంతా చుట్టాలే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు వెళ్ళానంటే ఇంట్లో పడ్డానంటే ఇంక పని అనమాట. 11:30 దాకా పని ఉంటుంది. సో ఈ మధ్యలో కొన్ని షార్ట్స్, కొన్ని వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. పిల్లల్ని హోంవర్క్ చేయించడం, పెద్ద పిల్లల్ని ఏం చేయించలేనులేండి. మా చిన్నమ్మాయి ఉంది కదా, 4వ అమ్మాయిని అయితే చేయిస్తూ ఉంటాను కదా. ఇదిగో చూసారు కదా, ఇదైతే పడవ వేసుకుని వెళ్ళే అంత ఇదిలో ఉంటుంది అనమాట కొన్నిసార్లు. ఇప్పుడైతే కొద్దిగా